స్పెషాలిటీ ఉంది. హాయ్ ఆల్, జస్ట్ ఇప్పుడే మార్గన్ మూవీ చూసా. సారీ, ఇది కరెక్టే. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది ఒక నీట్ అండ్ నైస్ క్రైమ్ థ్రిల్లర్. మీరైతే మిస్ అవ్వద్దు అసలు ఈ వీకెండ్. విజయ్ ఆంటనీ మూవీలో అజయ్ అనే ఒక కొత్త డెబ్యూటెంట్ని హీరోగా లాంచ్ చేశారు. మీరు విన్నది కరెక్టే. విజయ్ ఆంటనీ మూవీకి హీరో అయినా కూడా అజయ్ అనే అతను చేసిన క్యారెక్టర్కి అంటే నేను మెచ్చుకోవాలి అంటే సినిమా యాక్సెప్ట్ చేసినందుకు. ఎందుకంటే ఆయన వల్లే చాలామంది సినిమా చూస్తారు అండ్ ఆయన వల్లే ఇంత పెద్ద రీచ్ వచ్చింది ఈ సినిమాకి. ఊరి విషయానికి వస్తే ఇది ఒక రొటీన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాదు, కొంచెం కొత్తగా ఉండబోతుంది అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా కొత్తగా ఉంది. ఎడిటింగ్ బాగుంది, అన్నెసెసరీ సాంగ్స్ ఒక్కటి కూడా లేదు. ఏదో ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది. నాకున్న ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వాడికి ఫ్లాష్ బ్యాక్ మీద అంత టైం పెట్టాల్సిన అవసరం లేదనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం అదే స్టోరీకి కూడా కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇంక తప్పదు. గుడ్ దట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో విజయ్ ఆంటనీకి కూతురుతో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏం పెట్టలేదు. ఈ బుర్రపోడు ఇది ఎక్కడ మాస్టరే అనే ఫీలింగ్ వచ్చింది నిజంగా. క్లైమాక్స్ అద్దరిపోయింది. ఈ వీకెండ్ ఖచ్చితంగా మార్గన్ మూవీ మిస్ అవ్వకండి, చూసే. మీకు నచ్చిన థ్రిల్లర్స్ ఏమైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, చూసి దాని గురించి మాట్లాడదాం. బాయ్ బాయ్.